ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. నిన్నటి రాత్రి కాలమంతను కూడా మమ్మల్ని, మా బిడ్డల్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీ స్వాధీనపరుచుకొని మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి కంటి నిండా నిద్ర మాకు అనుగ్రహించి ఈ ఉదయకాలంలో మా అందరినీ సజీవ లెక్కల్లో నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, ఈ రోజుని చూడాలని అనేక మంది ఆశపడి ఉన్నప్పటికీ అయా వారికి లేని ధన్యత అల్పులము, అయోగ్యులము అయిన మాకు దయచేసినందుకు, ఈ రోజున మీ చిత్తాన్ని నెరవేర్చుటకు మాకు ఈ సమయాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీ చిత్తాన్ని ఎరిగి మీ చిత్తానుసారముగానే ఈ రోజున తండ్రి మేము గడుపుటకు కృప దయచేయండి. ఎస్ లార్డ్, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించును అని పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ద్వారా అయా భక్తుడు మాట్లాడుతున్నట్లుగా, అవునయ్యా, మీరు తగిన సమయంలో మమ్మల్ని హెచ్చిస్తారు నాయనా. దానికోసం తండ్రి మేము కనిపెట్టుకొని జీవించుటకు సహాయము దయచేయండి. మా సొంత జ్ఞానము కలిగి, మా సొంత ప్రణాళికలు కలిగి మేము ఆతురత పడకుండా, ఆరాట పడకుండా, సమస్యల్లో చిక్కుకొనకుండా మీ సమయంలో తండ్రి మమ్మల్ని హెచ్చించండి. ఈ రోజున మీ చిత్తాన్ని కనిపెట్టుకొని జీవించే కృప దయచేయండి. మీకు విరోధముగా కార్యాలు జరిగించి మా జ్ఞానాన్ని నమ్ముకుని మేము ముందుకు వెళ్ళి ఇబ్బందుల్లో పడకుండా కృప దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బిడ్డలు ఈ ఉదయాన్నే ప్రతిరోజు కూడా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి నాయన. వారు అనుకుంటున్న కార్యములు ఈరోజు ఏమైతే ఉన్నావో వాటన్నిటిలో మీ దీవెనలు దయచేయండి. వారి తలంపులకు మీరు తోడై ఉండండి. వారి ఆలోచనలు అన్నీ కూడా సఫలపరచండి నాయన. ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రోజున మా పనులన్నిటినీ మీకే అప్పగిస్తున్నాం తండ్రి. మాకు జ్ఞానము, వివేచన, బలమును మీరే దయచేయండి. కష్టించి పని చేయగలిగిన హృదయాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరూ కూడా వారి వారి పనులలోనైనా 100 ఫలించే కృప దయచేయండి. ఎవరు కూడా ఆగిపోకుండా ముందుకు సాగిపోయే కృపా సహాయము దయచేయండి తండ్రి. ముఖ్యంగా నాయన, నూతనమైన కార్యాలు, శుభకార్యాలు ఈరోజు జరుపుకుంటున్నారు. వారందరినీ దీవించండి. ఆటంకములు ఏవి లేకుండా కృప దయచేయండి. ఆగిపోతున్న పనులు కూడా నాయనా మీ కృపను బట్టి కొనసాగించబడడానికి సహాయము దయచేయండి నాయన. ప్రభువా, అదేవిధంగా ప్రయాణాల విషయంలో కృప దయచేయండి. ఆకాశ మార్గంలో వెళుతున్న, రోడ్డు మార్గంలో వెళుతున్న, నీటి మార్గంలో వెళుతున్న, రైలు మార్గంలో వారు వెళ్తున్న క్షేమాన్ని వారికి దయచేయండి. ఆ యొక్క వాహనాలను మీ స్వాధీనపరుచుకొనండి. అపాయం, ప్రమాదం వారి దరికి రాకుండా కాపాడండి ప్రభువా. అదే విధముగా ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని సిద్ధపాటు కలిగి ఉంటున్నారు. వారికి మంచి జ్ఞానము, వివేచన, జ్ఞాపక శక్తిని దయచేయండి. వారు క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి సహాయము దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ప్రభువా, హాస్పిటల్స్కి వెళ్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఏ రిపోర్ట్స్ నిమిత్తం వెళుతున్నప్పటికీ, ఏ ఆపరేషన్స్ కోసం వెళుతున్నప్పటికీ, ఏ చెకప్స్ కోసం వెళ్తున్నప్పటికీ మీరు వారికి తోడై ఉండండి నాయన. డెలివరీస్ విషయంలో కృప చూపించండి. మీ చిత్తములో తండ్రి నార్మల్ డెలివరీని దయచేయండి నాయన. అదే విధముగా గృహములలో ఒంటరిగా ఉంటున్న యవనులు, చిన్న బిడ్డలు, గృహిణీలు, వృద్ధులు, వారందరికీ తండ్రి మీ కంచె కాపుదల దయచేయండి ప్రభువా. ప్రార్థిస్తున్నాము నాయన. ఈ రోజున మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థమైన వాటికి ఇవ్వకుండా కృప దయచేయండి నాయన.
మా మాటలు, మా యొక్క ప్రవర్తన, మా క్రియలు సమస్తము కూడా మీ నామాన్ని ఘనపరచడానికే కృప దయచేయండి. ఎవరికి ఏ లోటు లేకుండా, అనారోగ్య సమస్యలు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు రాకుండా మీ సహాయము దయచేయండి. ప్రతి ఒక్కరికి కావలసిన భోజనమును మీరే సమకూర్చండి నాయన. అదే విధముగా అంధకార క్రియల వైపు మేము మరలకుండా, లోకములోని పాపము వైపు మేము ఆకర్షింపబడకుండా, ఈ గొడవలు, మనస్పర్ధలు, విభేదాలు, కక్షలు ఏవి మా హృదయంలో మేము కలిగి లేకుండా మాకు వాక్య జ్ఞానం ఇచ్చి నడిపించమని, మీ కృపను బట్టి బర్త్డే యానివర్సరీలు జరుపుకుంటున్నారు, వారిని, వారి కుటుంబాన్ని అత్యధికముగా దీవించండి, ఆశీర్వదించండి. మేము కొందరికైనా మీ యొక్క ఉన్నతమైన నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులయ్యే ధన్యత మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.